మంచి సాయంత్రం వేళ ఈ సంకల్పం యొక్క క్యాంపులో మనం ఇక్కడ ఈ కుటుంబ సభ్యులందరం మనందరం కలిసి భగవంతుని ఒకటి ప్రార్థన చేస్తున్నాం. ఏంటంటే, ఓ గాడ్ బీ విత్ మీ ఆల్ ద డే, దిస్ ఈజ్ వాట్ I pray. Make me healthy, happy, and bliss. Give me strength and success in all my activities. Thank you, God, for everything you provided. Thank you, Sankalpam team. I am giving thanks to you all. తల్లిదండ్రుల తర్వాత, గురువుల తర్వాత మనం ఎంతోమందికి థ్యాంక్స్ చెప్పాలి. భూమికి, ఆకాశానికి, సూర్యుడికి, చంద్రుడికి, నీరుకి, గాలికి, చెట్టుకి, అన్నిటికీ థ్యాంక్స్ చెప్పాలి. చెట్టు ఎంత గొప్పదో తెలుసా? ఆ చెట్టును ఒక్కదాన్ని మనం కానీ ఆదర్శంగా తీసుకుంటే మనం అందరికీ పరోపకారం చేస్తాం. అలాగే నీళ్ళని అన్నిటిని కూడా. ఓకేనా? మనం ఈరోజు క్లాస్లో ఇంట్రడక్షన్ అని చెప్పి నేను సేపు తీసుకున్నాను. కోపం వస్తుంది వరప్రసాద్ గారికి. కానీ మెడిటేషన్ రేపు పొద్దున బాగా చేద్దాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సూర్య నమస్కారాలు, ప్రాణాయామ, ఆసనాలు ఏమొద్దు, ఆసనాలు తర్వాత చేసుకోవచ్చు. కానీ సూర్య నమస్కారాలు చేస్తే మంచి శక్తి వస్తుంది. మొన్న 108 రౌండ్లు చేశానని చెప్పాను కదా అరకు వ్యాలీలో. ఇప్పుడు వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ వస్తుంది కదా, ఆనందపడిపోతున్నాం కదా, గర్వం పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనిషికి నా అంత గొప్పవాళ్ళు అని గర్వం పెరిగిందో మనకి ఆటోమేటిక్గా భగవంతుని మన్ని ఇలా దింపేస్తాడు. కనుక ఎప్పుడు కూడా చెట్టులాగా అణిగిమణిగి ఉండాలన్నమాట. మనం ఎప్పుడు కూడా